ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య కేంద్ర మంత్రులతో సమీక్షించారు. పునర్విభజన చట్టంలో చేర్చిన అంశాలపై తక్షణ చర్యలను అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీ ఎక్స్ప్రెస్ ను తెలంగాణ ఎక్స్ప్రెస్ గా మార్చడంలో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంకయ్య వాదనతో సురేష్ ప్రభు ఏకీభవించారు. ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్పుపై 1-2 రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు హామీ ఇచ్చారు. The audience to kindly maintain silence or the result of the Chamber of Commerce and Industry to kindly give a brief. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టాలన్న వెంకయ్య సూచనకు అంగీకారం తెలిపారు. తిరుపతి, విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న రైళ్ల సమయాలపై సమీక్ష జరిపి కొత్తగా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ తో సంధానం ఉండేలా చూసేందుకు కూడా సమ్మతించారు. విశాఖపట్నంలో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని వెంకయ్య సూచించారు. దానిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. విశాఖపట్నం విమానాశ్రయ ఆధునికీకరణ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి కానున్నట్లు మహేష్ శర్మ తెలిపారు.